సుమారుగా 20 రోజులుగా అవస్థ ఉంది. ఈ పాలకులు నిమ్మెత్తకుండా అసలు మాట్లాడకుండా ఎలాంటి ఆలోచన చేయకుండా చూస్తున్న విధానం చూస్తే మనం పూర్తిగా ఖండిస్తున్నాం. సంఘాలుగా, వ్యక్తులుగా, వ్యవస్థ నడుపుతున్నటువంటి వ్యక్తులుగా ఒకటే మేము కోరుతున్నాం, సమాజంలో రజకులకు బతకడానికి అసలు అవకాశమే లేదా, ఆలోచనే లేదా. సమాజంలో మేము ఎలాంటి పనులు చేసుకొని బతకాలి కూడా మీరే నిర్ణయిస్తారా? మా బతుకుల మీద శాసనకర్తల మీద అడుగుతున్నాం. కేవలం ఈ తెలంగాణలో ఎవరి రాజ్యం నడుస్తూ ఉంది, ఎవరు పాలిస్తే పాలించబడుతున్నారు, ఓట్లు మావి సీట్లు మీవనే పాటను తీసుకొచ్చి పెడుతున్నాం కదా. ఇన్ని సంవత్సరాలుగా బీసీలకు ఉన్నట్టు దౌర్భాగ్య స్థితి మనకేందంటే, మన ఓటు ఎవరికి వేసి వారి ముందర మనం యాచకలా చూస్తున్నాం. మిత్రులారా, ఈ యాచక వృత్తి మనం మార్చే తప్ప మన బతుకులు మనం మేమే మార్చుకోవాలని చెప్పి ఒక సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకొచ్చి ఆలోచన మనం చేయాలి. ఇలా విశాఖ గారు ముందుకు వచ్చి ఈరోజు చేస్తూ ఉన్న ధర్నాకు అందరం కూడా సంఘీభావం జరుపుతూ ఉన్నాం. ప్రాంతాల వారిగా సంఘీభావం జరుపుతాం. నిన్న కూడా సెక్రటరీ ముట్టడి కార్యక్రమం పెట్టారు రజక సంఘాల ఆధ్వర్యంలో. మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్రంలో ఉన్న రజకులు ఇంకా మేల్కోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఎస్ఎస్సీ బీసీలు కూడా మేల్కోవాల్సింది. ఎవరి కోసం మనం పనిచేస్తాం, ఏ పాలకుల కోసం మనం పనిచేస్తాం, ఏ పాలకుల చేత మనం పాలించబడుతాం ఒకసారి మనం గమనించాలి. మిత్రులారా, రాబో రాజ్యం బీసీల రాజ్యం, బలహీన వర్గాల రాజ్యం అని గంటాపలకం చెప్పి ఆలోచన కనుక మనం చేయకపోతే మన బతుకులు మారవు. మార్చే నాయకుడు మనకు రానని చెప్తా ఉన్నాం. మిత్రులారా, అందుకే ఒకసారిగా ఐక్యంగా కట్టిస్తూ ఉండి ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తే తప్ప ఎక్కడికెక్కడ వీళ్ళ శక్తులు కనుక నాశనం చేయకపోతే, ఇప్పటికే పెత్తందారి వ్యవస్థ నిండిపోయింది. మారుమూల గ్రామాల్లో కేవలం అన్ని కూడా చేతి వృత్తి కులాలు ఏవైతే వ్యాస కులాలుగా మారిపోయినట్టు ఈ స్థితి నుంచి మనం బయటికి రావాలంటే సమాజంలో మన వంతు పాత్ర మనం పోషించాలి. మిత్రులారా, దాన్ని మర్చిపోయి కనుక మనం బలహీన వర్గాలము, మా చేతి ఏమవుతుంది, మేమేం చేస్తామనే ఒక కుంటు సాగుతో మనం బతుకుతున్న ఈ బతుకులంటే మనం ముందు బయటికి రావాలి. అప్పుడు కనుక మనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మేమేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినా, మేమేస్తే నువ్వు సర్పంచ్ అయినా, మేమేస్తే ఎంపీటీసీ నువ్వు అయినావు, మా ఓటే నీకు హక్కులు అని చెప్పి హక్కులు మనం లాక్కునే పనికి మనం చేయని నాళ్ళు ఈ బానిస బతుకులు మనకు ఉన్నన్నాళ్ళు మనం ఎప్పుడు కూడా జాతకుల్లో బతకాల్సిందే. జాతకులు కాదు, మేము శ్రమశక్తి కులాలం, శక్తి కులాలం అని చెప్పే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రులారా, అటువంటి నిర్ణయం కనుక జరగకపోతే రజక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, ఎస్సీ బీసీ సంఘాలుగా ఒకటే చెప్తా ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు ఊడిగా చేసినా రాబోయేది బీసీల రాజ్యం అని గంటాపరంగా చెప్తున్నటువంటి మహామేధావులందరికీ ఒకసారి చప్పటితో మనకు అర్థం చేద్దాం. రాబో రాజ్యం మాదే, మేమే గర్జిస్తాం నా కొడుకులారా, అప్పుడు శాసిస్తాం మీ కానీ ఈ శాసనకర్తలు మేమైతామని చెప్పే రోజు మనకు రావాలని, మనకు కూడా పలుకొని తెచ్చుకోవాలని, దీనికోసం ఓటు అనే బలమైన ఆదాయాన్ని మన ఓటు మనం వేసుకుంటాం, మనవాడికి వేసుకుందాం అనే ఒక సంకేతాన్ని ప్రజల మధ్య పంపే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, అదేవిధంగా విషాద మహారాజు ఉన్నటువంటి ఈ పెద్ద అంశాన్ని తీసుకున్నారో సార్, మీ ఎంబడి మేము సంఘాలుగా కలిసి ఉంటాం, ఎక్కడ కూడా ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాడులు చేయమన్నా చేస్తాం, దౌడ బలగొట్టాం, మా బలం ఉంది, మా శక్తి ఉంది, ఏం చేయమంటే చేస్తాం, నా కొడుకులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే రెడ్డి రాజ్యం మొదలైంది, వాళ్ళు బాధ్యత చెప్తున్నారు, మేము రెడ్డిలో ఏం చేస్తాం చేసుకొని మేము చెప్తాను. నా కొడుకులారా, మీరు కనుక అదే పొద్దు భావిస్తే ప్రతి ఒక్క బీసీ లాంటి పట్టుకొని తినడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అదే ఖబర్దారు మీకు అంతగా చేస్తామని చెప్తున్నాను. మా సంఘంలో ఒకసారి మీరు చూస్తే బీసీల సంఖ్య ఇప్పటికీ చాలా సందర్భాలు మీరు చూడడం జరిగింది. రాబో రోజుల్లో బీసీ రాజ్యం వస్తుంది. ఎక్కడికక్కడ కట్టడి చేసి మా దగ్గర చేసినట్టు చేతి ఉత్తలకు మాకున్నట్టు అన్యాయం చేసినా కూడా మా ఉత్తులకు ఏవైతే మీరు తీసుకుని ఇప్పటిదాకా మమ్మల్ని బానిసలుగా చూసినట్టు, బానిస బతుకులు కాదు, మేము కూడా శ్రమశక్తి కులాలు ఈ ప్రభుత్వాన్ని పాలించే పాలకులమైతామని తెలియజేసే విధంగా మీతో నిర్ణయం తీసుకోవాలి. మిత్రులారా, నిన్న కూడా మీకు ఒక సంఘటన చెప్పాలి. మా ఎమ్మెల్యే గారు షాద్నాథ్ శంకర్ గారు మాట్లాడినట్టు మాట యావత్తు రజక సంఘాలు కూడా మేము ఖండిస్తున్నామండి. ఎందుకు ఖండిస్తున్నామంటే జాతిలో పుట్టినవాడు జాతి ద్రోహి కాకూడదని చెప్తా ఉన్నాం. తప్పుంటే సరి చేయాలి, కూర్చొని పిలిచి మాట్లాడాలి, తప్పులు చెప్పి న్యాయం చెప్పి పెద్ద మనిషిగా వ్యవహరించాలి. కానీ ఈవెన కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు కలిగితే సమాజం నుంచి వెలివేయని కూడా ఏ సంఘం కూడా సిద్ధంగా లేదు. రజక సంఘాలు ఇప్పటికే ప్రకటిస్తూ ఉన్నాయి, మా ఓటు కాదని చెప్పి ఆ మాటను కూడా సంఘాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. రాబో రోజు రెండు వాళ్ళకు బుద్ధి చెప్పే ప్రయత్నంగా తీసుకోమని విధంగా సార్ విషాదం సార్ మళ్ళొకసారి నమస్కారం చెప్తాను. మీ ద్వారా ఈ ప్రజా సంఘాలు లేఖం చేసినందుకు స్వాభావికంగా బహుజన సిద్ధాంతం మీద ఎవరైతే కలిసి పనిచేస్తున్నారో అందరం కూడా కలిసి ముందుకు నడుతామని సమాజంలో మన వంతు పాత్ర మనం పోషించి మన హక్కులు మనం సాధుకునే విధంగా నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఉన్నటువంటి కుబేర బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిందే, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందని మరొకసారి మనం చేస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై రజక.